హాయ్ ఫ్రెండ్స్, అయితే మనకు మంచి అప్డేట్ అండి. అది నామినేషన్స్ అనేవి చాలా వింతగా, విచిత్రంగా, ఎన్నడూ ఊహించని రీతిలో అయితే జరగబోతున్నాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. చివరి వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా నామినేషన్స్ అయితే మనకు వైల్డ్ కార్డ్స్ అయితే రాబోతున్నారండి. ఒకేసారి 8 మంది వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు. సో వాళ్ళు ఉండడానికి ఉంటారా, లేకపోతే ఓన్లీ 1 డే నామినేషన్స్ చేసి వెళ్ళిపోతారా అంత తెలీదు నాకు. బట్ ఉంటే అంతమంది అయితే ఉండరులే. జస్ట్ 1 or 2 days నామినేషన్స్ అయిపోగానే వెళ్ళిపోతారు. సో ఖచ్చితంగా అయితే సోనియా, శేఖర్ భాష, బేబక్క, సీత, మణికంఠ, సో వీళ్ళందరూ ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో వాళ్ళంతా వస్తున్నారు. సో ఎవరికి నామినేట్ చేస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఖచ్చితంగా ఎవరికి నామినేట్ చేస్తారు, సారీ ఎలిమినేట్ కాదు, నామినేట్ చేస్తారు. సో ఒకప్పుడు యష్మి సోనియాను నువ్వు పృథ్వీని ఎనికిళ్ళు పెట్టుకొని ఆడుతున్నావు అన్నట్టుగా నామినేట్ చేసింది. అప్పుడు చాలా గొడవలు అయినాయి, చాలా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాయి. మరి ఇప్పుడు ఎట్లా సోనియా వచ్చి మరి యష్మిని అదే పద్ధతిలో నామినేట్ చేస్తుందా? నేనైతే సోనియా చాలా రావాలని కోరుకున్నాను. ఎందుకంటే యష్మి ఆట తీరు మారిన తర్వాత చాలా రావాలని కోరుకున్నా, కానీ పాపం రాలేదు. ఏదో రీజన్స్ వల్ల రప్పించలేదు. రప్పించుంటే గేమ్ ఒక రీతిలో ఉండేది. వైల్డ్ కార్డ్స్ వచ్చాక పర్లేదులే, కొంచెం కామెడీ కానీ, కొంచెం గౌతమ్ అట్లాడటం కానీ ఇవన్నీ బాగా నచ్చాయి. సో మరి మణికంఠ ఎవరిని నామినేట్ చేస్తాడు? సో మణికంఠని బాధ పెట్టాడు. సో మణికంఠ ఎట్లా మాట్లాడతాడు? బయటికి వెళ్ళి బూస్టప్ అయి వస్తాడు కాబట్టి. శేఖర్ భాష ఎట్లా మాట్లాడతారు? బేబాకి, వీళ్ళంతా, సీత, వీళ్ళంతా ఎవ్రీవన్, ఆదిత్య గారు అందరూ వస్తారు కాబట్టి ఖచ్చితంగా ఎట్లా ఏ పద్ధతిలో చేస్తారు అనేదైతే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎంత రైవల్రీస్ క్రియేట్ అవుతాయి, ఎట్లా మాట్లాడతారు, ఎంత గట్టిగా ఒకరి మీద ఒకరు అరుచుకుంటారు, ఒకరి మీద ఒకరు ఇదవుతారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండి. అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా ఇంత కొత్త పద్ధతిలో చేస్తారు, ఇట్లా కొత్త రీతిలో ఇట్లా ప్లానింగ్ అనేది చాలా బాగుందండి. ఎందుకంటే నాకు సార్ చెప్తూనే ఉన్నారు, అన్లిమిటెడ్ ట్విస్ట్, టర్న్స్, ఎంటర్టైన్మెంట్, అన్లిమిటెడ్ కామెడీ అని చెప్తూనే ఉన్నారు. సో ఖచ్చితంగా ఒక రేంజ్లో ఉండబోతుందేమో నామినేషన్స్. ఇట్లా ఎంత రైవల్రీస్ క్రియేట్ అవుతాయి, ఏమవుతుంది, ఎంత గొడవలు అవుతాయి, ఎట్లా మాట్లాడుకుంటారు. పోనీ గొడవలు అవుతాయి అంటే వీళ్ళు ఖచ్చితంగా పాయింట్ టు పాయింట్ బుల్లెట్స్ దింపుతుంటే ఆల్రెడీ వీళ్ళు బయట చూసేసి వస్తారు కాబట్టి, చూసేసి వచ్చి మాట్లాడుతుంటే వీళ్ళు మాట్లాడతారా, సైలెంట్గా ఉంటారా, ఏం డిస్కషన్ చేసుకుంటారు, చాలా బాగా అనిపిస్తుంది. అసలు ఒక రేంజ్లో ఉండబోతుందా? ఒకటేసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని చూసి వీళ్ళు ఏమనుకుంటారు, ఎట్లా ఉండబోతుంది గేమ్ స్ట్రాటజీ, గేమ్ ప్లానింగ్. అలాగే ఈరోజైతే మనకు సాటర్డే ఎపిసోడ్లో అయితే చాలామంది వస్తున్నారు. సో సెలబ్రిటీస్ వస్తున్నారు, వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారు, వాళ్ళ రిలేటివ్స్ వస్తున్నారు. సో ఏం టాప్ 5 ఎవరు పెడతారు? టాప్ 5 పెట్టిన తర్వాత వీళ్ళలో ఒక రకమైన వీళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళే నామినేట్ చేయాలనుకుంటారు. సో ఎలా జరగబోతోంది? సో నేను ఆల్రెడీ ఎలిమినేషన్ అనాలిసిస్ చేశానండి. నబీల్ ఎవిక్షన్ షీల్డ్ వాడతాడా లేదా, వాడకపోతే ఎట్లుంటుంది, ఇదంతా కూడా చెప్పాను. ఖచ్చితంగా నబీల్ వాడడేమో అని ఒక డౌట్. ఎందుకంటే కొంచెం లైవ్లో నాకు నేనే ఉంచుకుంటా, నాకు నేనే వాడుకుంటా అన్న ఒక బిహేవియర్ తనలో ఉంది. నా కోసం నేను ఉంచుకుంటా అన్నట్టుగా. మరి అవినాష్కి వాడతాడా లేదా? సో ఈ నామినేషన్స్ గొడవ ఎట్లా ఉండబోతుంది, ఏ రీతిలో జరగబోతుంది? కొంతమంది ఇప్పుడున్న వాళ్ళు కూడా వీళ్ళను నామినేట్ చేసి ఉంటారు. సో వాళ్ళు ఎంత బాధపడి వెళ్ళిపోయారు, వాళ్ళకి గట్టి పిఆర్ లేక వెళ్ళిపోయారు. సో వాళ్ళు వచ్చి వీళ్ళని ఏమేమంటారు, నువ్వేం చేసినావు, నువ్వు ఇట్లనే ఉన్నావు కదా మేము వెళ్ళిన తర్వాత అని ఇట్లా అడుగుతారా? సో నన్ను అప్పుడు ఇట్లా దీనికి నామినేట్ చేసిన మరి నువ్వు చేసింది ఏంటి అని అడుగుతారా? అది కొంచెం ఉత్కంఠభరితంగా ఉండబోతుంది అనిపిస్తుంది. సో ఖచ్చితంగా నేనైతే అప్డేట్స్ షేర్ చేస్తూనే ఉంటాను. నా వీడియోస్ కనుక నచ్చితే కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే మీకు షేర్ చేస్తూనే ఉంటాను.